ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోస్ కొంతమంది ఈ ఏడాది ఫ్లాప్స్ నుండి గట్టెక్కితే మరికొందరు మునిగిపోయారు. తండేల్తో హ్యాట్రిక్ ఫ్లాప్స్ కి చెక్ పెట్టేశాడు నాగ చైతన్య. కిష్కింధపురి హిట్ టాక్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు సాయి శ్రీనివాస్. మిరాయ్ మనోజ్ కి మంచి కంబ్యాక్ గా మారింది. మరి ఫ్లాప్స్ టేస్ట్ చేసిన హీరోస్ ఎవరో లుక్కేద్దామా? చాలా గ్యాప్ తర్వాత నాగ చైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్ కొట్టి ఊపిరి పీల్చుకున్నారు. తండేల్తో చైతన్య తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని టేస్ట్ చేశాడు. కిష్కింధపురి పాజిటివ్ టాక్ మంచి వసూలుతో సక్సెస్ఫుల్ అనిపించుకుంది. అప్పుడెప్పుడో రాక్షసుడు తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు బెల్లంకొండ. ఇక మంచు మనోజ్ కు భైరవం కంబ్యాక్ కాలేకపోయినా మిరాయ్ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ కు బూస్టర్ అయింది. ఈ ముగ్గురు ఫ్లాప్స్ పరంపరకు బ్రేక్లేస్తే ఇంకొంతమంది కంటిన్యూ చేశారు. నితిన్ 5 ఏళ్లుగా డిజాస్టర్స్ చవి చూస్తూనే ఉన్నాడు. భీష్మ తర్వాత వరుస పరాజయాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది రాబిన్ హుడ్, తమ్ముడు రెండూ భారీ డిజాస్టర్లుగా మారాయి. బింబిసారా తర్వాత హిట్ ఎలా ఉంటుందో మర్చిపోయినట్టున్నాడు కళ్యాణ్ రామ్. ఈ ఏడాది విజయశాంతిని నమ్ముకునొచ్చినా ఫలితం మాత్రం కనిపించలేదు. విజయ్ దేవరకొండకు విజయం ఆమడ దూరంలో ఆగిపోతోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన కింగ్డమ్ నష్టాలనే మిగిల్చింది. చెప్పాలంటే 2018లో వచ్చిన టాక్సీ వాళ్ళ తర్వాత సాలిడ్ హిట్ చూడలేదు విజయ్. ఇక లైలాతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకున్నాడు విశ్వక్సేన్. కన్నప్పతో మంచు విష్ణు భారీ ప్రయోగం చేసిన నో యూజ్. లాస్ట్ ఇయర్ ఊరు పేరు భైరవ్ కోనతో ఫామ్ లోకి వచ్చిన సందీప్ కిషన్ మజాకాతో మజాక్ చేయబోతే ఇంటికి పంపేశారు ఆడియన్స్. వీరితో పాటు రామ్ పోతినేని కూడా చాలా కాలంగా హిట్ సౌండ్ వినలేదు. ఈ స్మార్ట్ శంకర్ తర్వాత బ్లాక్ బస్టర్ చూడని రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకాతో ఈ ఇయర్ ఎలా ఉండబోతుందో ఎండింగ్ లో తేల్చుకోబోతున్నాడు. లాస్ట్ ఇయరే ట్రాక్ ఎక్కారు అనుకున్న సిద్ధు జొన్నలగడ్డ జాక్ అంటూ క్రాక్ తెప్పించేస్తే దిల్రుబా అంటూ కిరణ్ అబ్బవరం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాడు. కానీ వీరికి మరో చాయిస్ ఉంది. కే ర్యాంప్తో కిరణ్, తెలుసు కదాతో సిద్ధు దీపావళికి వచ్చేస్తున్నారు. మరి ఈ ముగ్గురులో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేదెవరో చూడాల్సిందే.